నమస్తే అందరికీ. ఇప్పుడు లింగ ముద్ర చూద్దాం. లింగ ముద్ర, ముద్ర హీట్ అండ్ ఎనర్జీ. ఇది అన్ని వేళల్లో వేయకూడదు. ఎక్కువసేపు వేయకూడదు. ఎక్కువగా ఇది శరీరంలో వేడిని ప్రజ్వలింపజేస్తుంది కాబట్టి ఎండాకాలంలో చెమటలు పడుతుంది. కాబట్టి ఎండాకాలం ఎక్కువసేపు వేయకూడదు. ఓన్లీ చలికాలంలో, వర్షాకాలంలో వేసుకుంటే మనకు చక్కటి ఫలితాలు వస్తాయి. ఎలా అన్ని వేళ్ళను ఒకదాని ఎందు ఒకటి ఇమిడ్చి రెండు చేతులు వేళ్ళను పెనవేసి ఎడమ చేతి బొటనవేలును నిటారుగా లేపాలి. కుడి చేతి బొటనవేలు ఎడమ చేతి బొటనవేలుని పట్టుకుంటూ ఉండాలి ఇట్లా. ఓకే. ఈ లింగముద్ర శరీరంలో వేడిని ప్రజ్వలింపజేస్తుంది. తద్వారా శరీరం ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచి ఆరోగ్య పథంలో నడిపిస్తుంది. ఈ ముద్ర సాధకుడు అంటే లింగముద్ర సాధకుడు ఎక్కువగా ఫలితాలను ఆశిస్తే దానికి తగ్గట్టుగా పళ్ళరసాలు, పాలు, నెయ్యి, నీరు మొదలైన వాటిని ఎక్కువగా ఆరగిస్తూ ఉండాలి. ఎందుకు? ఈ ముద్ర లింగముద్ర జీర్ణశక్తిని పెంచి ఆకలిని కలిగిస్తుంది కాబట్టి. కాల వ్యవధి. లింగముద్ర సాధనను ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. కానీ ఒకేసారిగా ఎక్కువసేపు చేస్తే శరీరంలో అధిక ఉష్ణోగ్రత జనించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ ముద్రను అంటే ఈ లింగముద్రను ఎక్కువసేపు సాధన చేస్తుంటే చలికాలంలో కూడా చెమటలు పడుతాయి. చలికాలంలో చలి ఎక్కువగా ఉన్న రోజుల్లో మనం రెండు అరచేతులను ఒకదానితో ఒకటి పట్టుకొని కూర్చుంటే వెచ్చగా ఉండటం మనందరికీ అనుభవమే కదా. అంటే మనకు తెలియకుండానే లింగముద్రను మనం సాధన చేస్తున్నాం అన్నమాట. అప్పుడు దీనివల్ల లాభాలు: ఊపిరితిత్తులలో శ్లేష్మము ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది ఈ లింగముద్ర. లింగముద్ర తద్వారా ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. విపరీతమైన జలుబును, రొంపను నయం చేసి దూరం చేస్తుంది. శ్వాసకోశ సంబంధమైన అంటువ్యాధులను నివారిస్తుంది లింగముద్ర. లింగముద్ర అంతేకాకుండా శరీరానికి తగినంత బలాన్ని అందజేస్తుంది. అంటే శరీర శక్తిని పెంచుతుంది. సో నేను ఇంతవరకు 10 ముద్రలు చెప్పాను. ఇవేమిటి? జ్ఞానముద్ర, శూన్యముద్ర, సూర్యముద్ర, ప్రాణముద్ర, అపానముద్ర, అపాన వాయుముద్ర, లింగముద్ర, టోటల్ 10 చెప్పాను. ఇవన్నీ బాగా చేసుకోండి. ఆ తర్వాత జ్ఞానముద్ర వచ్చింది, పృథ్వీ ముద్ర వచ్చింది, వరుణముద్ర వచ్చింది, వాయుముద్ర వచ్చింది, శూన్యముద్ర వచ్చింది, సూర్యముద్ర వచ్చింది, ప్రాణముద్ర వచ్చింది, పానముద్ర వచ్చింది, అపాన వాయుముద్ర వచ్చింది, లింగముద్ర వచ్చింది. టోటల్ 10. ఇదే కాకుండా భావోద్వేగాల్ని పాజిటివ్గా మలుచుకోండి, ధ్యానం చేయండి. ఆల్ ది బెస్ట్. Thank you.